అక్కడ వాడు ఉన్న చోటుని గుహ అంటారు. దేర్ఫోర్ వీఆర్ టు సర్చ్ ఇట్ ఇన్ ది కేవ్, గో దేర్, ప్రొడ్యూస్ ది ఫ్రిక్షన్ అండ్ ప్రొడ్యూస్ ది స్పార్క్, జస్ట్ క్యాచ్ ది స్పార్క్ విత్ సమ్ ఇన్ఫ్లమబుల్ సబ్స్టెన్స్ అండ్ దెన్ హ్యావ్ ది ఫ్లేమ్. ఇది చేయాలి. ఇది యజ్ఞం అంటే అగ్నిని మతించడం అనగా, అగ్నిహోత్రాన్ని స్థాపించడం అనగా, వేదిక నిర్మాణం చేయటనగా, ఇవన్నీ కూడా సింబాలిక్ రిహార్సల్స్ మనం ఇక్కడ చేసేటువంటి దానికి. All the fire offering and worship we do outside is a practice and a rehearsal to do it inside. కనుక ఈ అగ్నిని ఓ నచికేత నీకు నేను ఇస్తాను. యమ ది లార్డ్ ఆఫ్ డెత్, he promised, he said, I know this fire, I will give it to you. తర్వాత ఇంకా చెబుతున్నాడు. లోకాదిమగ్నిం తమువాచ తస్మై, అతనికి ఈ అగ్నిని ఇచ్చాడు. సో ది గురు, ది మాస్టర్ హ్యాస్ ట్రాన్స్మిటెడ్ ది ఫైర్ టు ది డిసైపుల్. అగ్ని ఎలా ఇస్తారు? నిప్పు కట్ట కంటించేవాళ్ళు, అగ్గిపుల్ల కంటించేవాళ్ళు, లేకపోతే అగ్గిపెట్టి వాళ్ళు, కానీ నిప్పుగా ఇస్తే ఈ లోపల చేయగలిపోతుంది. ఇవ్వటానికి ఉండదు. అగ్నిగా ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫైర్ టు సమ్ ప్రోగ్రామ్, యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ విచ్ ఈస్ బర్నింగ్ అండ్ గివ్ ఇట్. యూ కెనాట్ గివ్ ఫైర్ డైరెక్ట్లీ. హౌ కెన్ యూ గివ్ ఫైర్ డైరెక్ట్లీ? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ స్పీచ్. మనం మాట్లాడటం రూపంలో మనం మాట్లాడితే అవతల వాడు వింటున్నాడు. ఏం జరుగుతుంది? మనలో ఏ అభిప్రాయం ఉన్నదో ఆ అభిప్రాయం వాళ్ళలోనూ కలుగుతూ ఉన్నది. When we are speaking, the other person is listening. What is happening? The idea we are having, the other person is also having after we speak. అనగా మన అగ్గిపులకు ఉన్న నిప్పు ఆ పక్కన ఉన్నటువంటి క్యాండిల్ కూడా అంటించినట్లు ఇది అగ్ని. అంటే వాక్కు అగ్ని ఏ విధంగానో తెలుసుకోవాలంటే ఛాందోగ్యము అనేటువంటి ఒక విద్య తెలియాలి. ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కు అనే పదానికి అర్థం తెలియాలి. ఐతరేయము అనేటువంటి తెలియాలి. దీనికోసం రాసిన 2 గ్రంథములు, ఐతరేయ బ్రాహ్మణము, ఛాందోగ్య విద్య అనేటువంటిది. ఛాందోగ్యంలో పాండేయ బ్రాహ్మణము అనేటువంటిది 2 దీనికోసం రాశారు. కనుక టు నో దట్ వర్డ్ ఈజ్ ఫైర్ and the utterance of word and its mechanism are to be understood to produce it as fire that kindles in the form of self-awareness and understanding in others. ఇతరులలో గ్రహించుకునుట, అర్థం చేసుకునుట, మనం చెప్పినటువంటి స్థితి వాడికి వచ్చుట అనేటువంటి బ్రహ్మోపదేశం చేయడానికి ఈ అగ్నిని ఎలా వెలిగించాలో చెప్పాలి. అది ఇక్కడ ఇచ్చాడు, యముడిచ్చాడు. యమాది లార్డ్ ఆఫ్ డెత్ హ్యాస్ transmitted this fire to his disciple. లోకాది అగ్ని, లోకమునకు ఆది అయినటువంటి ఈ అగ్నిహోత్రాన్ని తం ఉవాచ తస్మై, ఆ అగ్నిని వాడికి ఇచ్చాడు. తం తస్మై ఉవాచ అంటే పలికాడు. అగ్నిని వాడికి ఇచ్చాడని లేదు, ఉవాచ అన్నాడు. అగ్నిని పలికాను అంటే అగ్నిని పలకటం ఏంటండి? వాక్యు అగ్ని జాగ్రత్తగా మంత్రాలు కనుక మళ్ళీ ఇస్తున్నాడు అదే పదాన్ని. మళ్ళీ 3వ మాట చెప్పినా కానీ అగ్నిని పలికాడంటున్నాడు కానీ అగ్నిని ఇచ్చాడంటాడు. పదాలు మనం వాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. తెలియకపోతే ఏమవుతుందో తెలిసిన స్వాగతం ఇచ్చారు అంటాం, అలాగా ఏడిసినట్టు వాడతాం పదాలు. ఫలానా వారికి స్వాగతం వసగిరి, స్వాగతం ఇచ్చిరి, స్వాగతం ఇవ్వబడను, సుస్వాగతము, ఇవన్నీ కూడా అడ్డంగా తప్పు. అప్పుడే కూడా వేస్తూ ఉంటాం. ఫలానా వారు స్వాగతం ఇస్తున్నా రెండయ్యో, స్వాగతం ఇవ్వబడదు, స్వాగతం అడుగుట అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరు కూడా స్వాగతం ఇస్తున్నా అని పేపర్లు అచ్చయించకండి. ప్లాట్ఫారాల మీద కూడా వీరికి మేము స్వాగతం ఇస్తూనే ఉండకండి, తప్పది. ఏ పదమైనా అలాగే జాగ్రత్తగా చిన్నగా వాడాలి. స్వాగతం అడుగుట రైట్ కానీ స్వాగతం ఇచ్చుట రైట్ కాదు. ఎందుకని ఆగతం అనేది ప్రశ్న. ఇలాంటి పెద్దవాళ్ళు రైతే తప్ప చెప్పాలి. ఆగతం అంటే చిన్నగా వచ్చారా, క్షేమో, బాగున్నారా, ఈ రాక మంచిదేనా అని, అది ప్రశ్న సమాధానమా? కనుక స్వాగతం అడుగుతారా ఇస్తారా అండి? ఏదో పుచ్చుకుంటానికి ఇచ్చినట్టు తాగటానికి కాఫీ ఇచ్చారు, టీ ఇచ్చారు అన్నట్టుగా స్వాగతం ఇచ్చారంటారు. పెళ్లిలో
మధుపర్కాలు ఇచ్చారు. అది అలాంటిదే. మధుపర్కం అంటే తీయని పదార్థం కలిపి తాగటానికి ఇస్తారు. వాడు అల్లుడు కాబోతున్నటువంటి వాడు దిగంగానే కాళ్ళు కడుక్కొని తర్వాత ఈ తాగరాన్ని ఇచ్చేది డ్రింక్, దాన్ని మధుపర్కం అంటారు. మధువుతో కలిపినది. కానీ పెళ్లిలో మనం ఏమంటూ ఉంటాం, జరి మధుపర్కలు కొనాలంటూ ఉంటాం. మరిని ఏం చేత అలా వచ్చింది అంటే ఏం లేదు, వాడికి తాగటానికి ఇచ్చిన తర్వాత బట్టలు పెడతారు. తీయని తాగటానికి ఇచ్చి బట్టలు పెడతారు. సరే, ఎక్కడో ఒక మాట పెళ్లి అర్ధరాత్రి 2 గంటలకో ముహూర్తానికి జరుగుతూ ఉంటుంది. అక్కడ పెళ్లికి వెళ్ళి అందరూ కూర్చుని ఉంటే ఒకడు పగల రాత్రి కూడా నిద్రపోగలవాడు ఎదటి వాడికి ఒరే ముహూర్తం వచ్చిన టైంలో నాకు లేపని చెప్పేసి వాడితో వాడు వీటి బుర్ర పెట్టి కూర్చుని నిద్రపోతున్నాడు ముందు వాడి మీద. ఇంతలో మధ్యలో చటక్కున వెడుకు వచ్చింది. అయిపోయింది అనుకుని లేచి ఎంతవరకు అయింది అని అడిగాడు. అడిగితే మధుపర్కం ఇచ్చారన్న. వీడు కళ్ళు నొప్పులు చూసాడు. వాడు తాగటం అయిపోయి అక్కడ పెట్టేసి బట్టలు పెడుతున్నారు. చూసి ఇదే మధుపర్కం వ్యవస్థ అనుకున్నాడు. ఈ బట్ట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే అనుకుంటున్నాడు. ఇదే మధుపర్కాలు. కాకపోతే ఇంకా 60 కంటే 100 నెంబర్లోకి లాక్కొచ్చాం. జరి అది పెట్టాం కాస్త ఎక్కువ అంతే. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ ఎర్రర్ సిట్స్ ఆన్ ది థ్రోన్ అండ్ బిగిన్స్ టు రూల్ ఓవర్ సెంచరీస్. ఎర్రర్ అనేది పొరపాటు ఎలా వస్తుందో చూసుకోవాలి. అగ్నిని పలికాడు అన్నటువంటిది అన్నాడు. అగ్నిని ఇచ్చాడు అనిలే. అగ్నిని ఇవాడు కట్టె ఇస్తాడు. ఎవడన్నా ఇస్తే ఏదో ఇలాంటి కాగితం అంటించి ఇవ్వాలి. అగ్గిపుల్ల ఇవ్వాలి. అగ్గిపుల్ల తీసిస్తే అగ్గిపుల్ల ఇస్తున్నాడా, అగ్ని ఇస్తున్నాడా? అగ్ని ఇవ్వకుండా అంటిస్తున్నాడు అనమాట. కలిపోతాడు అవతలాడు. సో ఇఫ్ యూ గివ్ క్యాండిల్ టు హిమ్, యు ఆర్ గివింగ్ క్యాండిల్, నాట్ ఫైర్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ హిమ్ ఫైర్, యూ షుడ్ టచ్ హిమ్ విత్ ఫైర్. సో అగ్ని, ఫైర్ కెనాట్ బి గివెన్, ఫైర్ కెన్ బి ట్రాన్స్మిటెడ్. ఇక్కడ ట్రాన్స్మిట్ చేశాడు. శరీరాన్ని అగ్గిపుల్లగా అగ్నిని ఇచ్చాడు వాక్కుతో వీడు. కనుక లోకాదిం అగ్నిం తమువాచ తస్మై. లోకాది అగ్నిని ఇచ్చాట అంటే లోకాలకి ఆది అనేటువంటి అగ్ని ఏదో అది ఇచ్చాట. సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అగ్నిని ఇచ్చాట వాడికి. వాట్ ఈస్ దట్ ఫైర్ దట్ ది గురు హ్యాస్ గివెన్ టు ది డిసైపుల్? ఇట్ ఈస్ ది ఫైర్ ఫ్రమ్ విచ్ ఆల్ దిస్ క్రియేషన్ కమ్స్. ఇక్కడనే మనకు రుక్కులలో ఒక వాక్కు తీసి ఆ ఒకే ఒక వాక్కు మొదటి పేజీలో వేశాడు జ్వాల్కూల్. జ్వాల్కూల్ హ్యాస్ యూజ్డ్ ఓన్లీ 1 sentence ట్రాన్స్లేషన్ ఇన్ ది ఫస్ట్ పేజ్. ఇది ఇన్ ది బుక్ ఆఫ్ ది ట్రైటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్. అగ్ని సూక్తములకు వివరణ రాస్తూ అందులో ఏమన్నారు? It is the one flame which flickers out as everything in this world and again flickers back into the flame. That flame I see. అగ్ని అంటే ఈ మహా తేజస్సు ఆకాశం అంతా నిండి వెలుగుతూ ఉన్నదో, కనిపించాలంటే చూడవలసిన వాడుగా అందులో చేతులకు వస్తుందో చూస్తూ ఉన్నదో, మళ్ళీ ఇది అందులోకి కలిసిపోతుందో, అలాంటి అగ్నికి ఇది అంకితం ఈ గ్రంథం అన్నాడు. So, the fire which cannot be seen until a fellow who is the seer comes out as a spark of that flame, and again the fellow goes and finds his place in the flame, and the flame only exists through eternities. This is cosmic fire. ఈ దీన్ని ఇచ్చాడు నచికేతుడికి. So the Guru has given to the disciple, transmitted this flame to the disciple, this fire. యా ఇష్టక, దానికి ఇటకలు ఏమిటి, ఎలా పెట్టాలి అది కూడా చెప్పాక. ఈ అగ్నికి ఇష్టకలంటే ఇటకలు. ఈ అగ్నిహోత్రం చేయాలంటే లారీ మీద ఇటకలు వేసుకురావాలి. సంవత్సరం ఇంకా ఇక్కడ ఉంటాయి దానికి. కనుక ఈ ఇటకలు ఏమిటి, దీనికి ఏ ఎర్ర బంక మట్టితో ఈ ఇటకలు చేయాలి, ఒక్కొక్క క్యూబ్ డైమెన్షన్స్ ఎంత, ఇవన్నీ కూడా చెప్పాడు.
What are the bricks? What are the type of bricks that are to be prepared to make this fire manifest for the fireplace or altar? యా ఇష్టక ఏది ఈతగలం, యావతీర్వా ఎన్ని ఈతగలు ఏ విధంగా పేర్చాలి, హౌ మెనీ రోస్ ఆఫ్, హౌ మెనీ బ్రిక్స్ ఈచ్ వీ హ్యావ్ టు అరేంజ్ టు మేక్ ఎన్ ఆల్టార్ ఆఫ్ ఫైర్. ఈ అగ్నిహోత్రం చేయటం కోసం ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, సప్తచమే, నవచమే, ఆడ్ నంబర్స్ అన్నీ ఒక పక్క ఉంటాయి, ఇలాగ ఈవెన్ నంబర్స్ అన్నీ ఒక పక్క ఉంటాయి. ఈ పేర్చడం ఇటకలు ఇట్లా పేర్చాలి, ఏ విధంగా పేర్చాలి ఈ సృష్టి రావాలంటే, లేదా ఇందుకు ఈ ఇటకలన్నీ ఎలా పేర్చబడి ఉన్నాయి దీంతో. If this fire is speaking out into the form of speech, if it were to be like this, how this altar with all these vehicles is to be made? What are the bricks that make up this altar? He has given. Ya istaka yavatirva. How many? అంటే ఎన్ని ఇటకలు ఎలా పేర్చాలి? ఈ సౌర కుటుంబాలు పుడుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ గోళమునందు ఏ ఇటకలు ఎలా పేరిస్తే సౌర కుటుంబములకు అంతకు ముందు ఉన్నటువంటి వెలుగు వచ్చిందో, ది స్టార్ డస్ట్ దట్ ప్రిసీడెడ్ ది గెలాక్సీస్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్, ది స్టార్ డస్ట్ దట్ ఫిల్డ్ ది ఎగ్ ఆఫ్ స్పేస్ విచ్ వాస్ కాల్డ్ ది గోల్డెన్ ఎగ్ ఆఫ్ ది క్రియేటర్. How many bricks are required to make up this egg of cosmos? కనుక ఈ ఇటకలతో ఎలా పేర్చాలి? యథావా, ఏ విధానంగా పేర్చాలి? ది మేనర్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ బ్రిక్స్ టు మేకప్ దిస్ ఆల్టార్. సచాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం, వాడికి చెప్పి వాడి చేత మళ్లీ చెప్పించేట ప్రతి అవదత. గురువు ఏం చేశాడు? ఒరే నాయన, ఒక ఇటక, 3 ఇటకలు, 5 ఇటకలు, ఏది మళ్లీ చెప్పు అంటే వాడు ఒక ఇటక, 3 ఇటకలు, 5 ఇటకలు, ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, నవచమే చెప్పంటే వాడు స్వరంతో చెప్పాల్సిందే కదా. చనకం చెప్పినా నమ్మకం చెప్పినా వాడి చేత కూడా చెప్పించేట. సో హీ సెడ్, ఐ రిపీట్, యూ ఆల్సో రిపీట్. ఇట్ ఈస్ నాట్ టు understand when I repeat. You get nothing at all except dust if you understand. So the process is, I repeat, you also repeat. వాడి చేత కూడా చెప్పించారు ఇవన్నీ కూడా. కనుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తున్నటువంటి వాడు ఉంటే, ఒక ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తూ ఉంటే వాళ్ళకి గర్భంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్న వాడు పుడతాడు. ఇది వీళ్ళ నుంచి వాళ్ళకి ఇవ్వటం అంటే తండ్రులు కొడుకులుగా పుట్టడం కూడా ఈ విద్యకు ప్రతిబింబమే అని చెప్పబడాలి. వాట్ వీ కాల్ రిప్రొడక్షన్ ఫ్రమ్ ఏ మేల్ హూ బ్రీత్స్ అండ్ ఏ ఫిమేల్ హూ బ్రీత్స్, వీ గెట్ ఎ చైల్డ్ హూ బ్రీత్స్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ కాపీ ఆఫ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫైర్ in the regions above or subtler or pure regions. పరమ పవిత్రమైన ఊర్ధ్వలోకముల్లో ఏం జరుగుతూ ఉన్నదో ఈ అధోలోకాల్లో కూడా దాని ప్రతిబింబమే జరుగుతూ ఉన్నది. కనుక దానికి ఫలితం ఏంటంటే ఆత్మావై పుత్ర నామాసి. ది రిజల్ట్ ఈస్ as above so is below. In the grosser worlds the same thing is happening, that which is happening in the higher worlds. Fire is being produced as the son of the father and there is the birth of the child. He breathes, therefore the child breathes. This is called the first initiation. తండ్రి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొడుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వచ్చినాయి కనుక బ్రహ్మోపదేశం తండ్రి కొడుకు చేయవలసినటువంటిది. ఇది ఉపనయనంలో చేసేటువంటి విషయం. కానీ గురువు అనగా తండ్రి చోటముండో కొడుకు అయితే ఎవరో గురువు గారిని పెట్టండి అన్నటువంటిది అని నాకు తీరుబడి ఎక్కడ ఉందండి, వీడు ఇనాక్సెన్షియాలో పుట్టాడు, ఆ టైంలో తండ్రిగా సింబాలిక్ గా అక్కడ ఎవడో యాక్ట్ చేసి ఉంటాడు అన్నాడు.
మరి అది అట్లాంటిది అయితే వేరే గురువు అనేటువంటిది, గురువులు అంటే పెద్దలు పూజ్యులు, వాళ్ళు కూడా బ్రహ్మ విద్య ఇస్తారు కాబట్టి, కానీ అసలు బ్రహ్మ విద్య శరీరం రూపంతో తండ్రి ఇస్తారు కనుక గాయత్రి కూడా ఎవరి వాళ్ళు రెండవ జన్మకు గురువు గారు నెత్తిన గుడ్డ సిమ్మకూడదు. తండ్రికి ఏం రాదు కూడా తండ్రి నెత్తిన గురువు గారు గుడ్డేసి గురువు గారు తండ్రికి చెబితే తండ్రి కొడుకు చెప్పాలి. ఉపనయనంలో ఈ ఉపనయనంలో ఈ నెత్తిన గుడ్డేసి ఎందుకు చెప్పారంటే, తండ్రి ఇది చెప్పడానికి నోచుకోకుండా నెత్తిన గుడ్డేసి పోయి చాలా తరాలు అయిపోయింది కనుక మనకి. సో in the process of initiation which is taking place there, called Upanayanam, it is the father that is to initiate the son, but not the priest. Why the priest does it? Because the father does not know how to do it. He has lost his capability of doing it. The priest acts as the father. It is unfortunate. Even then, the priest utters it to the father and the father utters to the son. The priest can never directly utter it to the son. ఇది ఉపనయనంలో మీరు వెళ్ళి చూస్తే అక్కడ జరిగేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది బ్రహ్మ విద్య. కనుక యముడు యమం అనేటువంటి మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఇదిగోరా నాయన ఎన్ని ఇటుకలు వేయాలి, ఎంత వేయాలి, ఇవన్నీ కూడా చెప్పి సచాపి తత్ ప్రతియావగతం వీడు చెప్పి వాడి చేత చెప్పించేట. సో హీ అట్టర్డ్ అండ్ హీ సా దట్ ది డిసైపుల్ అట్టర్డ్. అందుకనే దీన్ని శృతి విద్య. వేదానికి శృతి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ విజ్డమ్ దట్ ఈజ్ హర్డ్, విజ్డమ్ దట్ ఈజ్ ఏ థింగ్ విచ్ ఈజ్ నాట్ టు బి అండర్స్టూడ్. ఇది దీన్ని నేర్చుకునే విద్య. అందుకనే ఉపయోగంబునందు ఆఖ్యాపక తోడవర్ణ కంబగు అని ఒక వ్యాకరణంలో ఒక చిన్న సూత్రం ఉంది. తెలుగు మాస్టర్లకి కొంచెం గుర్తు ఉండవచ్చు అనుకుంటా. పాణిని నుంచే ఇక్కడికి వచ్చినవి. సంస్కృతంలో అసలు శృతి విద్యలో వేదం చెబుతూ ఉన్నప్పుడు కృష్ణ బలరాములు సాందీపుని వద్ద వేదము చదివిరి అన్నవారు. సాందీపుని తోడ వేదమును అభ్యసించిరి అన్నారు. అంటే ఉపయోగమునందు, ఉపయోగం అంటే పూర్వ విద్య, ఉపయోగం గొంతుతో గొంతు కలపటం, వీణతో వీణ కలపటం. నియమపూర్వకంగా కంఠం వైపు విద్యాభ్యాసం చేసేది గొంతుతో గొంతు కలపటం. కనుక వాడితో వీడు పాడతాడు, కానీ వాడి వద్ద వీడు పాడి నేర్చుకోడు. సాగరాయ కృతం ఒకడు వద్ద ఒకడు నేర్చుకోడు, ఒకడు తోడ ఒకడు నేర్చుకుంటాడు. సంగీతం పోస్టల్ స్టేషన్ లో నేర్చుకున్నానంటే ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుంది. సో an initiation that is to be got through utterance and reutterance. One should utter and the other fellow also should utter along with him. Just like music. Just as music cannot be learned through post or telegraph. Music can be known only from person to person, but not through post. Can you keep correspondence so that I may learn music from you? Never it is possible. కనుక ఇది నియమపూర్వక విద్యాభ్యాసం. కనుక సజాతి తత్ ప్రత్యవదత, వీడు చెప్పి వాడి చేత చెప్పించాడు. సో ది గురు హ్యాస్ అటర్డ్ అండ్ సా దట్ ది డిసైపుల్ అటర్డ్ విత్ హిమ్ వన్స్ అగైన్. ఇది శబ్ద బ్రహ్మస్వరూపుడైనటువంటి పుత్రుడు పుట్టడం అనే మాటకు అర్థం. అది శబ్దస్వరూపుడుగా పుడతాడు పుత్రుడు, వాక్కులోంచి వాక్కు పుట్టడం కాగా. అథాస్య మృత్యు పునరేవాహ తుష్ట, అప్పుడు చాలా సంతోషం పొందేట చెప్పినవాడు. నేర్పడంతోనే సంతోషం పొందేట అంటే వాడిని ఏది అప్పచెప్పు అని సంతోషం పొందక్కర్లా ఇక్కడ ఇందులో. ఇన్ దిస్ వే ఆఫ్ లెర్నింగ్ ది మాస్టర్ ఈజ్ హైలీ ప్లీజ్డ్ బై ది డిసేబుల్ ఇన్స్టంటేనియస్లీ. వై? బికాస్ ది అటరెన్స్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఇమీడియట్లీ హీ నోస్ ది డిసైపుల్. No time lag is required for first semester or second semester or third semester. వీడు మొదటి సెమిస్టర్ లో పాస్ అయ్యాడు, కొన్ని పాస్ అయ్యాక రెండో సెమిస్టర్ లోకి వచ్చాడు. సెమిస్టర్ ఎడ్యుకేషనల్ అలా అక్కర్ లేకుండా వీడు ఉచ్చరించేటప్పటికీ
ఓం తచ్చంజారావృణీమహే అంటే వాళ్ళు రెండు మాటలు ఓం తచ్చంజారావృణీమహే ఓం తచ్చంజారావృణీమహే అంటూ ఉండగా గురువు కూడా వాడుతూ అంటారు. అది విద్య. వన్స్ ది గురు అట్టర్స్, twice the disciple utters along with the guru once again. This is how Veda is to be learned. కనుక వాడు ఉచ్చరించి వీడికి చెప్పాడు. చెప్పి సర్వానంద హరితుడైనట్టు వాడు ఉచ్చరించినటువంటి ఉచ్చారణకు వీడు సరిగ్గా ఎలా చెబితే అలా ఉచ్చరించాడు. సపోజ్ యూ టీచ్ మ్యూజిక్. సపోజ్ ఫర్ ది ఫస్ట్ టైం ది డిసైపుల్ అట్టర్స్ పర్ఫెక్ట్లీ అండ్ హైలీ మ్యూజికల్లీ. యు ఆర్ హైలీ ప్లీజ్డ్. ఇప్పుడు వీడని వాడి చేత అనిపిస్తే సంతోషం. అలా కాకుండా గాడిద దగ్గరికి వెళ్ళి వీడని దాన్ని అనమంటే చాలా బాధ వస్తుంది గురువుకి. ఇప్పుడు హీ హ్యావ్ అనమన్నట అంటే అందుతా ఏ టీచర్ went to a donkey and taught lessons. Say he has, and the donkey said he has. So the Guru should be highly displeased and sorry to have taught it to him. But here the Guru is very highly pleased because it is perfect. Sound perfect గా ఉంది, స్వరం పర్ఫెక్ట్ గా ఉంది, ఖచ్చితంగా చక్కగా వచ్చింది. డిసైపుల్ చక్కగా నేర్చుకున్నాడు. మనకి పునర్వివాహ మళ్ళా ఇట్లా అన్నట్ట ఇంకా చెప్పాట. దెన్ హీ కంటిన్యూడ్. హీ ఇనిషియేటెడ్ ది డిసైపుల్ ఇంటూ ది వే ఆఫ్ అటరింగ్ ఫోర్త్ ది ఫైర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పీచ్. He found that the disciple was as perfect as the Guru himself. He was highly pleased, and now he remarks, tam abravit priyamano mahatma. సంతోషించి ప్రీతి సంప్రీతిని పొందినటువంటి వాడు తమ్ అబ్రవీత్ దానితో కలిపేట. హీ వాజ్ హైలీ ప్లీజ్డ్. పడుతూ అండ్ అక్కడ వరం సరోహాబ్జదానుభూయ. నీకు ఇంకొక వరం కూడా పరిపూర్ణంగా ఇస్తాను నాయన, చాలా మంచిది, శ్రేష్టమైనటువంటి విషయం. వరం అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉన్నది. నౌ ఐ గ్రాంట్ యూ ది థర్డ్ థింగ్. ఐఎమ్ హైలీ ప్లీజ్డ్ బై ది వే ఇన్ విచ్ యూ హ్యావ్ టేకెన్ మీ రిసీవ్డ్ ఫ్రమ్ మీ. నువ్వు అడిగిన మూడే, ఇంకొక వరం కూడా ఇస్తాను. ప్రీవియస్లీ ఐ ప్రామిస్డ్ ఓన్లీ 3. నౌ ఐ గివ్ యూ ఏ 4th one బికాస్ ఐఎమ్ హైలీ ప్లీజ్డ్. ఏమిటది? తదైవ నామ్నా భవిత అయమగ్ని. ఈ అగ్ని నీ పేరుతోనే ఇటు పైన చెల్లును గాక నాయన అబ్బాయి. నీ పేరు నచికేతుడు, ఇటు పైన ఎవరు చెప్పినా ఈ అగ్నిని నాచికేత అగ్ని అని చెప్పాలి. నౌ I observe the whole world that this fire is called by your name from today. అది వాడన్నది. ఈ అగ్ని నీ పేరుతో ఉండుగాక, నచికేత అగ్ని అని పిలువబడుగాక. సమస్త లోకాది అయినటువంటి ఏ అగ్ని ఉన్నదో, ఏ జ్ఞానాగ్ని యందు సకల కర్మలు దగ్ధం అవుతూ ఉన్నావో, ఏ జ్ఞానాగ్ని సకల సంసారాన్ని కూడాను భస్మం చేసి కర్మాతీతంగా, శాశ్వతంగా, గుణాతీతంగా, జనన మరణాతీతంగా ఉంచుతుందో, ఈ అగ్ని హిరణ్య గర్భాదులందరికీ కూడా గనక ఉన్నదో, చతుర్ముఖాది బ్రహ్మలందరూ ఏ అగ్నిలో అయితే పుట్టి పెరిగి అందులోకే తమ సంతానమైనటువంటి సృష్టి అంతటితోనూ వెళ్ళిపోతున్నారో, అట్లాంటి నేను నీకు ఇచ్చినటువంటి ఈ అగ్నికి నీ పేరు పెడుతున్నారు. So, the fire from which all these worlds come, the fire from which all the creators come out along with their creations on all the planes of creation, the fire into which all these fellows once again go back, that fire I have given to you, and I name the fire after you, and from today I call it Nachiketa Agni. ఎందుచేత ప్రతివాడి పేరు పెట్టేటానా?
అదేం కదా. నచికేతుడు జనన మరణములుగా కలిగిన దేహమునందు జీవిగా దిగి వచ్చినటువంటి వాడికి చిహ్న, శిష్యుడిగా దిగి వచ్చినటువంటి వానికి చిహ్న. నచికేత ఈజ్ ది సింబల్ ఆర్ ది సైన్ of an initiate, a disciple who has come into this body. So, everyone comes into this body through birth. Until death he is there in the body. The initiate or the candidate who is brought into this body is called Nachiketa. It is a symbol. Therefore, it is called the fire of the fellow who has come down as the disciple. Disciple himself as fire. అది equivalent. శిష్యుడి పేరు అగ్ని చెల్లుతుంది. అంటే శిష్యుడు అగ్నిగా వచ్చాడు, ఈ అగ్ని శిష్యుడు అని ఇస్తున్నాను, నీ పేరు పెట్టాను. ఎవడైనా ఇక్కడ నేర్చుకోవాల్సిందే, దీంట్లో నేర్చుకోవాల్సిందే. ఐ నేమ్ దిస్ ఫైర్ ఆఫ్టర్ ది డిసైపుల్ మీన్స్ ది డిసైపుల్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫైర్ బికాస్ హీ వాజ్ ఫైర్ బికాస్ బిఫోర్ హీ రియలైజ్డ్ ఇట్ అండ్ హీ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫైర్ ఆఫ్టర్ హీ రియలైజ్డ్ ఇట్. ఇలాంటి ఫైర్లోకి దిగేస్తున్నారు కనుక తవైవ నామ్న భవిత అయం అగ్ని, నీ పేరుతోనే ఈ అగ్ని ఉండుగాక. అంతేకాకుండా నచికేత శబ్దానికి వేదార్థములో ఉన్నటువంటి చిత్రమైన ఒకనొక చమత్కృతి చేత విచక్షణ చేసుకున్నట్టు అని అర్థం. నచికేతుడు చికితుష అనేటువంటి విచక్షణ అర్థంలో వేదంలో చాలా పడబడ్డది. యుక్తాయుక్త పరిజ్ఞానము కలవాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసినవాడు, మంచిని స్వీకరించి చెడ్డను వదిలేసేటువంటి వాడు. అలాంటి బుద్ధి మానవుడిలో ఉన్నది కనుక ఆ బుద్ధి అగ్నిగా కూడా ఇదే ఇస్తున్నాను నచికేత అగ్ని అంటే. ది వర్డ్ నచికేత ఆల్సో ఇండికేట్స్ డిస్క్రిమినేషన్, the power to know what is right and what is wrong, and the power to accept what is right and reject what is wrong. The power to know what is tasty and what is not tasty. The power to accept what is tasty and reject what is not tasty. This is called the Nachiketa fire, which is there in the form of discrimination. So from today onwards, let this fire be called also fire of discrimination. అది కూడా ఇక్కడ అర్థం ఉంది నచికేతాగ్ని. శృక్వాం చ ఇమాం అనేక రూపాం గృహాణ, ఇదిగో అనేక రూపములు కలిగిన రంగులు రంగులుగా చిత్రంగా కలిగిన ఈ దండ కూడా తీసుకొని నీకు ఇస్తున్నాను, ఈ మెళ్ళ వేసుకోమన్నట. టేక్ దిస్ గార్లెండ్ with you, necklace with you. It is glittering with many jewels that are crystal and transparent. Take it as a presentation. ఏమిటది? ఇమాం నైక రూపం సృక్వాం, అనేక రూపములతో ఉన్నది. All the forms of this world are to be understood as a garland of existences. Take this. అనేక వర్ణములు, వర్ణములు అనగా అనేక రంగులు, అనేక అక్షరములు, ధ్వనులు. This whole creation is known through colors and through sounds and the meanings of sounds. Forms are known through colors, meanings are known through sounds. I am giving you a garland of forms and sounds and colors. The faculty to receive sounds and interpret, the faculty to receive colors and to interpret the forms. కనుక నామము రూపము ఈ రెండింటికి మూల కారణమైనటువంటిది వర్ణములు ఉన్నాయి, నానా వర్ణములతో నిండినటువంటిది. అకారాది ఛకారాంతములైనటువంటివి ఇందులో ఈ జపమాలలో ఉంటాయి, తీసుకోమన్నాడు. ఆల్ ది సౌండ్స్ యు అటర్ ఫార్మ్ ది సిలబుల్స్ ఇన్ దిస్ గార్లెండ్ విచ్ ఈస్ ది గార్లెండ్ ఆఫ్ మంత్రమ్స్, మంత్రశాస్త్రం. అక్షమాల అంటారు, అంటే ఆ మొదలు క్ష వరకు ఉన్నటువంటిది మాల. అక్షమాల జపమాల అంటే అర్థం అది. అక్షములంటే కేంద్రము నుంచి పరిధికి ఉండేటువంటి స్పోక్స్, డిగ్రీస్ ఇన్
యాంగిల్ అని అర్థం. దానికి అక్షరమాల, అక్షరము కానటువంటిది. ఆ మొదలు క్ష వరకు ఉండి రా అంటే కంఠంలో ఉన్నటువంటి అగ్నిహోత్రంతో బయటికి ఉచ్చరింపబడుతున్నటువంటి మాల అని అర్థం. ఈ మాల స్వీకరించండి అంటే ఏ మెకానిజం ఈజ్ గివెన్ టు ది